అందరికీ నమస్కారం అండి. 2-3 రోజుల క్రితం రిజల్ట్స్ వచ్చాయి. స్టూడెంట్స్ రిజల్ట్స్ చాలా మంది బ్రహ్మాండంగా పాస్ అయ్యారు ఈ సంవత్సరం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రూరల్ ఉదాహరణకి మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే, నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 40 మంది కుర్రవాళ్ళు ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయ్యారు. ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అవ్వడం అంటే సామాన్య విషయం కాదు. చాలా బాగా చదువుకొని ఉంటారు. టీచర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా శ్రద్ధ తీసుకొని చెప్పుకుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి ఉంటారు. ఒకే నియోజకవర్గంలో 40 మంది సెలెక్ట్ అవ్వడం నేను నా రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం చూడడం. నేను అంచేత దీనికి ముఖ్య కారకులైనటువంటి తల్లిదండ్రులకి, టీచర్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో గొలుగొండ మండలంలో 2 సెలెక్ట్ అయ్యారు. మాకారపాలెం మండలంలో కేవలం ఒక్కరే సెలెక్ట్ అయ్యారు. నర్సీపట్నం మండలంలో 30 మంది సెలెక్ట్ అయ్యారు. నాతవరం మండలంలో 7 సెలెక్ట్ అయ్యారు. మొత్తం 40 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 40 మందికి కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఇంకా ఉన్నత చదువులకి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి 10 మందికి ఉపయోగపడే విధంగా ఎదగాలని చెప్పి వారికి దేవుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ 40 మంది కుర్రవాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకి పిలిపించి ఒక సన్మానం ఏర్పాటు చేసి వాళ్ళని సత్కరించవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. త్వరలోనే ఆ కార్యక్రమం చేస్తానని చెప్పి మనం చేస్తూ, రాబోయే రోజుల్లో కూడా నర్సీపట్నం నుంచి ఎక్కువ మంది కుర్రవాళ్ళు చదువుకొని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను.